వెళ్తున్నారు. నీటి ప్రాజెక్టుల పర్యావరణ అనుమతులపై కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ తో సమావేశం కానున్నారు. రేపు కూడా ఢిల్లీలోనే ఉంటారు మంత్రి. రేపు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో ఉత్తమ్ భేటీ కాబోతున్నారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణపై ప్రహ్లాద్ జోషితో చర్చిస్తారు. తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు. నీటి ప్రాజెక్టుల పర్యావరణ అనుమతులపై కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ తో సమావేశం కానున్నారు. రేపు కూడా ఢిల్లీలోనే ఉంటారు మంత్రి. రేపు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో ఉత్తమ్ భేటీ కాబోతున్నారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణపై ప్రహ్లాద్ జోషితో చర్చిస్తారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏవై స్వామి ఫోన్లో అందిస్తారు. స్వామి, మొత్తానికి తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు. దీనికి some డీటెయిల్స్ ఏంటి? సోని, ఇరిగేషన్ శాఖ మంత్రి సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు. ఢిల్లీలో ప్రధానంగా పలు తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి పర్యావరణ అనుమతులకు సంబంధించిన విషయంలో వాటిని కేంద్ర మంత్రి భూపేంద్ర సింగ్ యాదవ్తో మాట్లాడి వాటితో సాల్వ్ చేయాలని చెప్పి చూస్తున్నారు. ప్రధానంగా ఇప్పుడు ప్రాజెక్టులకు పూర్తి స్థాయి పర్యావరణ అనుమతులు లేకపోవడంతో కూడా అవి కొంచెం ఇబ్బంది పడుతున్నాయి. వాటికి సంబంధించి పనులు ముందుకు సాగడం లేదు. దాంతో ఆ పర్యావరణ అనుమతి సాధించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. మరోవైపు ఇటు ట్రిబ్యునల్ లో వాదనల కోసం కూడా ఎప్పటికప్పుడు అడ్వకేట్లతో సమావేశం కానున్నారు. దీంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో కూడా కలిసే అవకాశం కనబడుతుంది. మరోవైపు ఇటు మరో మంత్రి ప్రహ్లాద్ జోషితో కూడా సమావేశం కానున్నారు. తెలంగాణలో త్వరలో ఒకవైపు ధాన్యం సేకరణకు సంబంధించిన విషయంలో చర్చించి పెద్ద మొత్తంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ 1 వరి ధాన్యం పండించే రాష్ట్రంగా అవతరించింది. దీనికి పెద్ద మొత్తంలో వరి ధాన్యం సేకరణ ఉంది. FCI దీనికి సంబంధించి ఉంది. దీనికి విషయంలో కూడా కేంద్ర మంత్రితోనే మాట్లాడడం అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. వరుసగా వరుస షెడ్యూల్స్ అయితే ఆయనకు ఢిల్లీలో బిజీగా ఉండనున్నారు. గత కొద్ది నెలలుగా ఇటు ట్రిబ్యునల్ లో తెలంగాణ తరపు వాదనలు వినిపించిన కృష్ణా బేసిన్ లో వాటర్ కేటాయింపులకు సంబంధించి ఇటు అడ్వకేట్స్ తో సమావేశం కావడం, మరొక వివిధ మంత్రులను కలిసి అనే వివిధ పర్యావరణ అనుమతులు కావచ్చు, ప్రాజెక్టులకు సంబంధించినటువంటి వివిధ అనుమతుల సాధన కోసం అధికారులతో నిత్యం సమావేశం అవుతున్నారు. నిన్న కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం పైన ఇటు నేరుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన విమర్శలు గుప్పించడంతో కూడా మరింత దీన్ని సీరియస్ గా తీసుకున్నారు. ప్రాజెక్టుల పనులను త్వరగా పూర్తి చేయడం కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరిగేషన్ శాఖ మంత్రిగా సీనియర్ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి కూడా సీరియస్ గా చేస్తున్నారు. SLBC ఘటన తర్వాత ఇలాంటి ఇష్యూస్ ని మళ్ళీ తొందరగా రిపీట్ కాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇప్పుడు మరిన్ని కోసం పర్యావరణ సాధించడం కోసం ఢిల్లీ కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ తో సమావేశం అయితే కానున్నారు. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ స్వామి. BRS